Hi friends, how are you? Thanks to everyone who watched my videos and my students' videos. Today, let's talk about superstitions. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట మూఢనమ్మకాలండి. మరి శాస్త్రీయంగా మరి ఏ ఆధారం లేకుండా ఇవి జరుగుతాయి అని గుడ్డిగా మరి నమ్మడాన్నే మూఢనమ్మకాలు అని అంటాం. పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే పూర్వీకులకు మరి శాస్త్రీయ అవగాహన లేకపోవడం బట్టి మరి చాలా మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. అప్పటికి విద్య మరి అందరికీ విద్య అందేది కాదు. కాబట్టి ఇంచుమించు అందరూ కూడా మూఢనమ్మకాలను ఎక్కువగా పాటించేవారు. రాను రాను మరి క్రమక్రమంగా అభివృద్ధి చెందడంతో మరి అందరూ విద్య ప్రవీణులు కావడంతో ఎంతో కొంత శాస్త్రీయ అవగాహన కలిగి ఉండడం బట్టి కొంచెంగా మరి మూఢనమ్మకాలను తగ్గించడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో మరి కొన్ని ప్రాంతీయ ప్రభావాలను బట్టి ఇంకా మూఢనమ్మకాలు కొన్ని అమల్లో ఉన్నాయండి. ఉదాహరణ చూసినట్లయితే నల్లపిల్లి వస్తే ఏదో జరుగుతుంది, లేదా మరి ఒక విధురాలు వస్తే ఏదో జరుగుతుంది, పగిలిన అద్దం చూస్తే ఏదో జరుగుతుంది, లేదా ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు తుమ్మితే ఏదో జరుగుతుంది, కొంతమంది ఎదురు వస్తే ఏదో జరుగుతుంది, లేదా ఆడపిల్ల అష్టమి రోజున పుడితే ఆమె లైఫ్ బాగుండదు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలండి. ఇవేంటంటే మనకి ప్రశాంతత లేకుండా చేస్తాయి. అంతేకాదు కొంతమందిని మనం గాయపరిచేవిగా చేస్తాయి. వాటిని బట్టి ఏంటంటే అనుకోకుండా తుమ్మడం బట్టి ఎదురవడం బట్టి వాళ్ళు మనం గాయపరుస్తాం. మనం ఏదో జరిగిపోతున్న భయంలో మనం ఉంటాము, వాళ్ళని కూడా మనసు గాయపడేలాగా చేస్తుంటాం. వీటికి ఇక్కడ కూడా శాస్త్రీయ ఆధారాలు ఎక్కడ ఉండవండి. కాబట్టి ఏంటంటే వీటిని నమ్మడం బట్టే మనకు జరుగుతున్నాయి అనిపిస్తాయి, కానీ నిజానికి ఏవి కూడా కరెక్ట్ కాదు. బల్లి పడితే తిరుపతి వెళ్ళాలంటారు, ఇలా చాలా అనమాట. కానీ మన మనసు మంచిగా ఉంటే ఎప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంచుమించు విద్యావంతులుగా ఉంటాం. కాబట్టి ఇటువంటి అద్దం పగలడం సహజం, పిల్లి మామూలుగానే వస్తుంది, తుమ్ము కూడా సహజంగా వచ్చేవే. కాబట్టి ఇటువల్ల ఏదో జరిగిపోతుంది అని అనుకోవడం బట్టి మనం ఒక భయంలో చిక్కుపోతున్నాం. దాన్ని బట్టి అలా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, మనసుకు ఒత్తిడి పెరిగిపోతుంటాయి. మరి జరిగిన వాటన్నిటికీ కూడా కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. దీన్ని బట్టి ఏంటంటే జరగవలసిన పనులు చేయలేము, బంధాలు చెడిపోతుంటాయి, మనకు ప్రశాంతత ఉండదు, పక్క వారికి ప్రశాంతత ఉండలేము. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇవి అన్నీ కూడా మూఢనమ్మకాలు తగ్గాలంటే మనం మొదట అవగాహన కలిగి ఉండాలి. అలాగే సమాజానికి శాస్త్రీయ అవగాహన పట్ల అవగాహన కలిగించాలి. మంచి చెట్ల పట్ల వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. మరి ఇవన్నీ కూడా వట్టివే అని మరి మనం అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా తెలియపరచాలి. కాబట్టి ఎప్పటికైనా ఫ్రెండ్స్, మన మనసు మంచిగా ఉంటే ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. వాటిలో మూఢనమ్మకాలు అవి నిజమైనవి కానే కావు. మనం గుడ్డిగా నమ్ముతున్నాం అంతే, కానీ నిజం కానే కావు. కొన్ని ప్రాంతాలను బట్టి కుటుంబాలు బట్టి అవి అలాగా తరతరాలకు వస్తూనే ఉంటున్నాయి. కానీ ఫ్రెండ్స్, దయచేసి ఎవరిని ఈ విషయంలో మరి బాధ పెట్టకండి. అవి నిజంగా జరుగుతాయి ఏదో తెలియదు, కానీ నాకు ఒకరిని బాధ పెట్టడం బట్టి ఒక కన్నీరు మటుకు ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి మనందరం కూడా జ్ఞానం కలిగి ఉన్నాం కదా, మంచి అవగాహన కలిగి ఉన్నాం. కాబట్టి వీటి విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉందాం. మూఢనమ్మకాలు మరి విడిచిపెడదాం. అందరూ మంచి మనసు కలిగి మంచి పౌరులుగా మనం జీవిద్దాం. ఇతరులకు మంచి మాదిరిని చూపిద్దాం. మన వంతు మూఢనమ్మకాలను పారద్రోవడం మన వంతు బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిద్దాం. ఫ్రెండ్స్, ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పక మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, రేపు మరో మంచి మాటతో రేపు మరలా మనకు అర్థమండి. తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.